ఉక్రెయిన్తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగింపు దశకు వస్తుందని అన్నారు. మాస్కోలో జరుగుతున్న రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్లో భాగంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో యుద్ధం విరమించడానికి సంప్రదింపుల కోసం సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారు. EU నాయకులు తనతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, తాను కూడా ఐరోపా వాసులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించడం, ఇరు దేశాలు చెరో 1000 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం విడుదల చేసుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భంగా పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగింపు దశకు వస్తుందని అన్నారు. మాస్కోలో జరుగుతున్న రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్లో భాగంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో యుద్ధం విరమించడానికి సంప్రదింపుల కోసం సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారు. EU నాయకులు తనతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, తాను కూడా ఐరోపా వాసులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించడం, ఇరు దేశాలు చెరో 1000 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం విడుదల చేసుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భంగా పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. Который продолжается до сих пор. Я думаю, что дело идет к завершению, но все-таки это серьезная вещь. Возникает вопрос, а зачем? Во-первых, ждали, который продолжается до сих пор. Я думаю, что дело идет к завершению, но все-таки это серьезная вещь. Возникает вопрос, а зачем? Во-первых,